జూబ్లీ హిల్స్ ఐఏఎస్ క్వార్టర్స్ లో దారుణం చోటు చేసుకుంది. రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ రే భార్య హత్యకి గురయ్యారు. హత్యకి పాల్పడింది పని మనిషిగా తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్నారు జూబ్లీ హిల్స్ పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ అడిగి తెలుసుకుందాం. విజయ్, అసలు మర్డర్ గల కారణాలు ఏంటి, ఏం చెప్తున్నారు పోలీసులు? ఐపీఎస్ క్వార్టర్స్ లో 1986 బ్యాచ్ కు చెందినటువంటి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. ఇంట్లో పనిచేసినటువంటి నేపాలీ గ్యాంగ్ ఈ దారుణానికి పాల్పడ్డట్టుగా పోలీసులు ఐడెంటిఫై చేశారు. నిన్న రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత 1:45 సమయంలో గొంతు నిలిమి ఆమెను దారుణంగా హత్య చేసి ఆమె రూమ్ లో ఉన్నటువంటి బంగారం క్యాష్ తో వెళ్ళినట్టుగా గుర్తించారు. అయితే మొత్తం 4 బృందాలని హైదరాబాద్ పోలీసులు ఈ నేపాలీ గ్యాంగ్ పట్టుకోవడం కోసం ఏర్పాటు చేశారు. అయితే చాలా కాలంగా నేపాలీ గ్యాంగ్ సంబంధించి అలర్ట్స్ పోలీసులు చేస్తున్నప్పటికీ ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి నేపాలీ గ్యాంగ్ ని ఫన్ లో పెట్టుకోవడం, వాళ్ళు 3 నెలల క్రితం ఇక్కడ జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఒక లేడీ ఫస్ట్ జాయిన్ అయింది. ఆ తర్వాత మరొక వ్యక్తి ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యి ఎవరు లేని సమయంలో ఈ ఘటన చేయడానికి గతంలో ప్రయత్నించారు. కానీ నిన్న రాత్రి ఇంట్లో అందరున్న సమయంలోనే వినయ్ రంజన్ రేకి సంబంధించినటువంటి అందరూ ఉన్న సమయంలోనే రాత్రి 1:40 ప్రాంతంలో గొంతుని హత్య చేసి ఆ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి బంగారం క్యాష్ తో పరారైనట్టుగా పోలీసులు చేస్తున్నారు. సంఘటన స్థలానికి హైదరాబాద్ సిపి సజనాతో పాటుగా పోలీసు అధికారులంతా కూడా వచ్చారు. చాలా కాలంగా ఎట్లాంటి నేపాలీ గ్యాంగ్ ని పనుల్లో పెట్టుకోవద్దంటూ చెప్తున్నప్పటికీ కానీ ఇక్కడ వీళ్ళు కూడా 3 నెలల క్రితమే ఈమె పేరు సునందను అత్యంత దారుణంగా హత్య చేసి ఆమెకు సంబంధించినటువంటి మొత్తం బంగారంతో పరారైనట్టుగా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో పోలీసు ఉన్నతాధికారులంతా కూడా ఉన్నారు. 4 బృందాలను ఏర్పాటు చేసి వాళ్ళకి ఏ రూట్ లో అయితే వెళ్ళారో ఆ రూట్ లో పట్టుకునే ప్రయత్నం చేసినట్టు చెప్తారు. ఆమె డెడ్ బాడీని అపోలో హాస్పిటల్కి తరలించారు. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత అంత్యక్రియలు జరిగే అవకాశం కనిపిస్తుంది. గొంతు నిలిమి హత్య చేసినట్టుగా పోలీసులు అయితే నిర్ధారించారు. ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ గ్యాంగే ఈ దారుణానికి అడిగట్టిన మాత్రం పోలీసులు అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.